జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమర్నాథ్ యాత్ర తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల సంఘం కూడా సమాయత్తం అవుతుంది. బహుశా జరగవచ్చేమో. ఆ ఎన్నికలు జరగకుండా ఆపడానికి కూడా ఒక ఎన్నికలు జరిగితే వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా? నెంబర్ 1. ఎన్నికలు జరగకుండా ఆపడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా? ఉండొచ్చు. దాన్ని రూల్ అవుట్ చేయలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో చాలా పెద్ద సంఖ్యలో వీళ్ళు పెద్ద ఎత్తున వచ్చేవాడు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. శ్రీనగర్లో కానీ బారాముల్లా కానీ రామారామి 30-35 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనన్ని ఓట్లు పడ్డాయి, హైయెస్ట్. సో కాబట్టి మళ్ళీ వాళ్ళని బెదిరించి ఓట్లు వేయకుండా ఆపేటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తుండొచ్చు వాళ్ళు. రెండవది, ఇటువంటి దాడులు జరిగితే కనుక మళ్ళీ భారత ప్రభుత్వం కూడా అక్కడ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని మళ్ళీ పునర్సమీక్షించుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఎన్నికలు జరపకపోతే మళ్ళీ వెళ్ళి చూడు, ఇక్కడ డెమోక్రసీ చంపేశారు, వాళ్ళ మానవ హక్కులు లేవు, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కులు ధరించారు, ఇటువంటివి మళ్ళీ వాళ్ళు ఏదో వెళ్ళి గొడవ పెట్టచ్చు. కాబట్టి ఇవన్నీ చాలా ఇంట్రికేట్గా ఉంటాయి వీళ్ళ ఆలోచనలన్నీ. మన ఇంటెలిజెన్స్ వర్గాలు దీని మీద పనిచేస్తున్నాయి. మనకు రాబోయే కొన్ని రోజుల్లో దీని యొక్క డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. ప్యాటర్న్స్ మనకు అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి బహుశా ఇది దేనిని ఉద్దేశించి చేస్తున్నారు అన్నది మనకు ఇంకా కొంత సమయం పడుతుంది తెలియాలంటే. బట్ ఇవన్నీ రూల్ అవుట్ చేయలేం, ఏది రూల్ అవుట్ చేయలేం మనము. తప్పకుండా ఎలక్షన్ని ప్రభావితం చేసే దిశగానే ఇవన్నీ చేస్తున్నారు. ఎలక్షన్లు ఆపడమో, లేదా ఎలక్షన్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడమో, లేదా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టకండి అని చెప్పి ప్రభుత్వానికి బెదిరించడమో, ఇవన్నీ కూడా పాసిబుల్. అయితే మీరు అన్నట్టు చాలా సంక్లిష్టమైనటువంటి విషయం కాబట్టి, కారణం ఇది అని ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి రాలేం. కాబట్టి ఎటెల్నా ఇప్పుడు ముందెళ్తే నువ్వు వెనకెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఒక విధమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, నిర్వహించకపోతే మరో రకమైన విమర్శలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సో భారత ప్రభుత్వం రియాక్షన్, కౌంటర్ అటాక్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు భారత ప్రభుత్వం గతంలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు కానీ, లేదా బాలాకోట్ల వెళ్ళి కొట్టొచ్చినప్పుడు విషయం కానీ, ఊడి అటాక్ అయినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ కానీ, అటువంటివి బహుశా ఇది చేయకపోవచ్చు. ఈసారి మనం ఏం చేసామంటే పాకిస్తాన్ లోపలే ఉన్నటువంటి ఈ శక్తులను వేరేస్తున్నాం మనం. కాబట్టి మన అప్రోచ్ ఇప్పుడు వేరేలాగా ఉన్నది. సో ఇప్పుడు ఈ దాడి జరిగింది కాబట్టి బహుశా అక్కడ ఏదో పెద్ద మేజర్ బిగ్ టికెట్ టెర్రరిస్ట్ మనం టార్గెట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. అలాగే బహుశా మళ్ళీ ఇంకొక సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఏమైనా చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏమవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఊడిలాగా 20 మందిని చంపేశాం, లేదా పుల్వామాలో 30 మందిని చంపేశాం, అలా చంపితే అప్పుడు భారతదేశం రిటాలియేట్ అవుతుంది. రోజు ఒకరినో ఇద్దరినో చంపుకుంటూ పోతే బహుశా భారతదేశం రియాక్ట్ అవ్వకపోవచ్చు. కాబట్టి అటువంటి ఒక స్ట్రాటజీ వాడుకున్నది. రిలెంట్లెస్ లో హ్యాంగింగ్ వైలెన్స్ అంటారు దాన్ని. అంటే కంటిన్యూస్, అది దానికి ఎక్కడ కూడా విరామం లేకుండా నడుస్తుంది. కానీ చిన్న మోతాదులో ఒకరిని ఇద్దరిని చంపుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇద్దరు చనిపోయినందుకు మన పాకిస్తాన్తో యుద్ధం చేయలేం కదా. కాబట్టి అటువంటివి చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. క్రమేపీ వాళ్ళు చేస్తున్నారు. చేసిన ప్రతిఘటనలో కూడా పెద్దగా ప్రాణ నష్టం కాలేదు మనకు. కాబట్టి భారతదేశం రిటాలియేట్ అయ్యి పెద్ద యాక్షన్ తీసుకుంటుంది అని ఎవరూ అనుకోరు. కాబట్టి ఇటువంటివి కంటిన్యూ చేస్తే కనుక బాగుంటుంది బహుశా నిర్ణయించుకొని ఉండొచ్చు వాళ్ళు. ప్రతిరోజు ప్రతి 2-3 రోజులకు ఒక అటాక్ జరగడం, ఒకరో ఇద్దరో చనిపోవడం, ఇటువంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి మనకి. మరి అప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. మరి ఇవన్నీ యాడ్ చేసామంటే నెలకో 2 నెలలకో 30 మంది 40 మంది చనిపోతారు కదా. అదే ఒక్కసారి ఒక దాడిలో 30 మంది చనిపోతే మీరేమో బాలకోట్ చేస్తారు. మరి నెలలో 30 మంది చనిపోతే మీరు ఏం చేయరా? అదే ఆలోచించాలి. కాబట్టి ఆలోచించాలి. భారత ప్రభుత్వం కూడా బహుశా దీని గురించి చాలా సీరియస్గా ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు రియాసీ అటాక్ అయిన తర్వాత స్వయాన ఆయన కూడా ఒక సెక్యూరిటీ మీటింగ్లో ఆయన కూర్చున్నారు. ఇవన్నీ కూడా చర్చించారు, దీర్ఘంగా చర్చించారు. కానీ తప్పకుండా ఒక ప్రమాదం అన్నది మనకు కనిపిస్తున్నది. వాళ్ళు ఇన్ఫిల్టర్ చేసిన వాళ్ళని అటాక్లు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే మంచు కరిగింది కాబట్టి, మంచు కరిగి వాళ్ళు కొండ లోయల్లోంచి వాళ్ళు క్రమేపీ కాశ్మీర్ వ్యాలీలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దాడులు మరి వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఒకటి చూడాలి మనం. దాన్ని ఎవరు లాజిస్టిక్స్ ఇస్తున్నారు లోకల్గా, లోకల్ సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంది, వాళ్ళు ఎలా ఇన్ఫిల్టర్ అవ్వగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. ఇవి తప్పకుండా లోకల్ సపోర్ట్ లేని వాళ్ళు చేయలేరు. లోకల్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? స్థానిక ప్రజలు. తప్పకుండా స్థానిక ప్రజల్లోనే వాళ్ళు ఒకసారి ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కడో స్లీపర్ సెల్స్ ఉంటారు, మామూలుగా ఉంటారు.
తర్వాత సడన్గా ఒకరోజు మన గన్స్ తీసుకొని వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది అది. సో ఇప్పటికీ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజల మద్దతు ఉంది. నెంబర్ తగ్గి ఉండొచ్చు, నంబర్ తగ్గిందా ఎక్కువ మనం చెప్పలేం. కానీ తప్పకుండా వాళ్ళకి సమర్థన ఉన్నది. ఈ సమర్థన నిజంగా వాళ్ళు వాలంటరీగా ఇస్తున్నారా, తప్పనిసరి పరిస్థితి లేదా తప్పని పరిస్థితిలో ఇస్తున్నారా మనకు తెలియదు. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ తెలియదు. పైపెచ్చు ఇవన్నీ ఏంటంటే చనిపోతున్న వాళ్ళందరూ కూడా పాకిస్తానీ సిటిజన్స్, అంటే లోకల్ కాశ్మీరీస్ దీనిలో చనిపోవడం చాలా తక్కువ మోతాదులో ఉన్నారు. అంటే ఇక్కడ టెర్రరిస్ట్ మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో నుంచి కొత్తగా రిక్రూట్ అయిన టెర్రరిస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. లిటరల్గా లేదని చెప్పాలి, చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.